సంక్షేమాన్ని చేశాం. 54,000 కోట్ల రూపాయలు ఒక్క ఇరిగేషన్కే 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి 3 ప్రాంతాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని శరవేగంతో ముందుకు తీసుకెళ్ళాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఎప్పుడూ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదు. ఫస్ట్ టైం గ్రామాల్లో మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాం, సంక్షేమాన్ని అందించాం. కానీ ప్రజలు దుర్మార్గమైనటువంటి వ్యక్తి మాయ మాటలకి నమ్మి ఒక్క అవకాశం అని చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసేదానికి ఒక వ్యక్తిని ఎంపిక చేసుకొని ఆ రోజు అధికారాన్ని ఇచ్చారు. డెమోక్రసీ ఎవరైనా వెల్కమ్ చేయాలి, ప్రజలు నిర్ణయాన్ని గౌరవించాలి. అధికారానికి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆయన ఏ విధంగా ప్రవర్తించాడో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఎవరూ అడగలేదు, ఏ ప్రాంతం వాళ్ళు కోరుకోలేదు. అమరావతిని శరవేగంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. కనీసం నువ్వు కొత్త పనులు లేకపోయినా ఉన్న పనులు పూర్తి చేస్తే మనకు ఒక రాజధాని వచ్చేది. దాని మీద కక్ష కట్టాడు. కక్ష అంటే మామూలు కక్ష కాదు. ఎందుకంత కక్ష? కక్ష కట్టి దాని మీద ఏ విధంగా విషం చిమ్మారో నేను రోజు చెప్పవలసిన అవసరం లేదు. మీరందరూ సజీవ సాక్షులు. శ్మశానం అన్నారు, ఎడారన్నారు, ఒక జాతి గురించి, ఒక కులం గురించి కడుతున్నారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అవినీతి జరిగిందని మాట్లాడారు. కానీ ఒక్కటంటే ఒకటి నిరూపించలేక చతికిలు పడిపోయిన విషయం కూడా అందరికీ గుర్తు చేస్తున్నాను. చివరికి నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వరకు వారి కుటుంబ జీవితమే అంతే. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎప్పుడూ ప్రశాంతంగా జీవించడం వాళ్ళకి ఇష్టం ఉండదు. వారి జీవితమే కులాల మధ్య, ప్రాంతాల మధ్య తగు పెట్టడం. 3 ప్రాంతాల మధ్య తగు పెట్టారు. కులాలను రెచ్చగొట్టారు. 3 రాజధానులని చెప్పాడు. ఉన్న రాజధానిని అందరూ కోరుకున్న రాజధాని, నువ్వు అంగీకరించిన రాజధాని, రాష్ట్రానికి సెంటర్ ప్లేస్లో ఉన్నటువంటి రాజధాని, దీని మీద చంద్రబాబు నాయుడు మొత్తం డబ్బంతా అమరావతిలోనే పెట్టేస్తున్నాడు. రాష్ట్రంలో ఏ జిల్లాలు కూడా అభివృద్ధి జరగవని తప్పుడు ప్రచారాన్ని చేశాడు. కనీసం మీ జ్ఞానం ఉండాలి కదా. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అది 34,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఇచ్చారు. ఒక పైసా ప్రభుత్వం పెట్టక్కర్లేదు. దాని మీద వచ్చినటువంటి డబ్బులే రాజధాని నిర్మించవచ్చు. మిగిలినటువంటి భూమిని బ్యాంకులో పెట్టి డబ్బు తెచ్చి అభివృద్ధి చేయొచ్చని అనునిత్యం మనం చెప్పినా సరే కావాలని చెప్పి ఇది అమరావతి మీదే రాష్ట్రం మొత్తం దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లేదని ప్రాంతాల మధ్య తగ్గు పెట్టారు. ఆ రోజు స్పష్టంగా నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 2014లో హైదరాబాద్ శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో, ఏ జిల్లాకి ఇరిగేషన్ ప్రాజెక్టులేంటి, పరిశ్రమలేంటి, ఉద్యోగ ఉపాధి అవకాశాలేంటి, ఏవైతే చెప్పారో అవన్నీ పూర్తి జరిగినటువంటి సమయంలో ప్రభుత్వం మారిపోయింది. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 మాసాల్లో అవన్నీ కూడా కార్యదూపం దాల్స్తున్నాయని సంతోషపడుతున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. నువ్వు వచ్చా 3 రాజధానులు అన్నావు. మాట్లాడితే ఒక మాట మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత ఉన్నటువంటి వ్యక్తిని. విశ్వసనీయత గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? విశ్వసనీయత అంటే ఆ పదానికి అర్థం నీకు తెలుసా? విశ్వసనీయత అంటే ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉండాలి. ఒక మాట చెప్తే ఆ మాటని ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు ఉదాహరణకి అమరావతి విషయంలో నాకేమీ అభ్యంతరం లేదు, విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెట్టండి అని చెప్పిన వ్యక్తివి 9 సార్లు మార్చావు. ఇదే విశ్వసనీయత?
నీకు ఆ మాట మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రాంతాల మధ్య తగువ పెట్టాలని, కులాల మీద తగువ పెట్టాలని, రాజకీయ లబ్ధి పొందాలని 3 రాజధానులని చెప్పావు. రాజధానుల విషయంలో ఏం జరిగిందో మొన్న శాసనసభలో చెప్పాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, దాని జోలికి పోవస్తున్నారు. 3 రాజధానులు పెట్టావు. ఏంటి ఉద్ధరించావు? రాయలసీమకి ఏమైనా చేసావా? కోస్తాంధ్రకి ఏమైనా చేసావా? ఉత్తరాంధ్రకి ఏమైనా చేసావా? 5 సంవత్సరాల్లో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఒక పైసా ఖర్చు పెట్టావా? నీ కృషితో ఒక్క ప్రాజెక్ట్ని తీసుకురాగలిగావా? నీ కృషితో ఒక్క ఉద్యోగ అవకాశం కల్పించావా? ఏం చేశావు? ఉత్తరాంధ్రకి రాజధాని అన్నావు, ఏం చేశావు? రాయలసీమకి వెళ్దాం. రాయలసీమలో నువ్వు ఒక్కటంటే ఒక్క కార్యక్రమం చేసి నేను చేశానని చెప్తే ఒక పర్థం ఉంటుంది. 5 సంవత్సరాలు విచ్ఛిన్నం చేసి 5 కోట్ల మంది ఆంధ్రుల జీవితాలతో ఆడుకొని మొత్తం నాశనం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మళ్ళీ ప్రజల మద్దతుతో మొన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈరోజు గర్వంగా చెప్పదలిచాను, ఇదేదో అమరావతి ఒక సెంట్రలైజ్డ్గా మనకుంటుంది, ఒక రాజధానిగా ఒక నగరం ఉండాలి, అన్ని రాష్ట్రాలకి రాజధానులుగా పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి. కనీసం రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 12 సంవత్సరాలు అయింది. ఈరోజు కూడా ఎవరమైనా ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఆంధ్రాకి రాజధాని అంటే రాజధాని అని చెప్పుకునే పేరు లేకుండా ఈరోజు చాలా బాధలు అవస్థలు పడుతున్నాం. అటువంటిది ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో మళ్ళీ రేపు భవిష్యత్తులో అభద్రతా భావం రాకూడదు, ఎవరొచ్చినా సరే అమరావతి రాజధానిగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం కృషి చేసి నిన్న పార్లమెంట్లో రాజ్యసభలో యునానిమస్గా 50 రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసే ఫస్ట్ టైం ఒక ఇష్యూని 50 రాజకీయ, అన్నీ మన పార్టీలు కాదు కదా, మన సపోర్ట్ చేసిన పార్టీలు కదా. ఈరోజు 2 గ్యాలరీస్ ఉన్నాయి దేశంలో, ఒకటి కాంగ్రెస్ గ్యాలరీ, ఒకటి బీజేపీ గ్యాలరీ. 2 గ్యాలరీలు కలిసి 2 గ్యాలరీల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి బిల్లు అమరావతి రాజధాని బిల్లు. ఈ బిల్లుని నిస్సిగ్గుగా నువ్వు ఈరోజు వ్యతిరేకించి వాకౌట్ చేసావంటే అసలు నీకు ఈ రాష్ట్రంలో ఉండే అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. కొత్తగా నిన్న లేదు మొన్న ఒక కొత్త పేరు తీసుకొచ్చాడు, మావిగన్. అసలు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులు, రాయలసీమలో ఉన్న నాయకులు కర్రలు చీపుర్లు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద పడాలి. మీకేమాత్రమైనా సీము నెత్తురు సిగ్గుంటే నిన్నటి వరకు 3 రాజధానులని చెప్పారు. మీరు కూడా మమ్మల్ని అందరినీ విమర్శించారు, మా రాజకీయ పార్టీని విమర్శించారు. 3 రాజధానులు వస్తే తెలుగుదేశం వస్తుందని, 3 రాజధానులు వస్తే అచ్చెన్నాయుడు అడ్డుపడుతున్నాడని. నిన్న మావిగన్ మాట్లాడితే ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? ఉత్తరాంధ్రలో వాళ్ళు, రాయలసీమ వాళ్ళు. ఏమైంది ఉత్తరాంధ్ర రాజధాని? ఏమైంది రాయలసీమలో ఉన్నటువంటి లీగల్ రాజధాని? మీరు అడగాలా లేదా? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక నాయకుడంటే దానికి మీరు తానా తందానాలంటే ప్రజల అమాయకులా? నేను రాత్రి ఆలోచించాను, ఏంటి కొత్తగా ఈ మావిగన్ తీసుకొచ్చాడంటే కుట్రలో భాగంగానే ఈ పేరు తీసుకొచ్చాడు. ఏదో మనం ఆషామాషిగా అనుకుంటున్నాం. మొన్న రాజ్యసభలో లోక్సభలో జరిగినటువంటి బిల్లు 5 కోట్ల మంది ప్రజలు సొంత పండగ కంటే ఆనందాలు జరుపుకున్నటువంటి రోజులవి. ప్రతి ఒక్కరూ సంతోషపడుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా దాని మీదే ఈరోజు సంబరాలు చేసుకున్నటువంటి సమయంలో కొత్తగా ఒక పేరు తీసుకొచ్చి డైవర్షన్ చేయాలని కుట్రతోనే ఈ పేరు తీసుకొచ్చారు. ప్రజల గమనంతో తీసుకురావాలి. దీనికి కొంతమంది తానా తందానాలు అంటున్నారు. ఏం 151 సీట్లు వచ్చాయి కదా,
5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఇష్టం లేకపోయినా అధికారాన్ని చేర్చిపెట్టావు కదా. ఏం చేసావు ఆ రోజు? నీకు మావిగాని గుర్తులేదా? అంటే ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు చక్కగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. 12 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ప్రతి ఒక్కరూ సంబరాలు జరుపుకుంటుంటే మళ్ళీ మీ కుటుంబం యొక్క నైజం బయటపెట్టి మళ్ళీ ప్రాంతాల మధ్య తగు పెట్టాలని, కులాల మీద తగు పెట్టాలని నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావే, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేనేదో మాట్లాడడం కాదు, ప్రజలు ఆలోచన చేయాలి. ప్రజలు తిరగబడకపోతే, ప్రజలు ప్రశ్నించకపోతే ఇటువంటి రాజకీయ పార్టీలు ఉంటే మన రాష్ట్రాన్ని ఒక్క నిమిషం కూడా ముందుకు తీసుకెళ్ళలేమని చెప్పి తెలియజేస్తాను. ఆయన అనుకున్నాడు 2019-24 ఈ రాష్ట్రాన్ని నేను మొత్తం భ్రష్టు పట్టించేశాను, ఆర్థికంగా చిన్నాభిన్నం చేశాను, వ్యవస్థలన్నీ నాశనం చేశాను, ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేశాను, రేపు చంద్రబాబు నాయుడు గెలిచినా ఏమీ చెయ్యలేడు, ఏ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాడని ఆయన సంబరపడిపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకుడు, అనుభవం కలిగినటువంటి నాయకుడు. 18 మాసాల్లో నువ్వు తగలబెట్టిన పనులన్నీ లైన్లోకి తీసుకొచ్చి ఈరోజు ముందుకు తీసుకెళ్తావు. దీనికి ఆన్సర్ చేయండి. నువ్వు తగలబెట్టినటువంటి అమరావతిని మళ్ళీ లైన్లో పెట్టారా లేదా? నిన్నేదో ఇది నిరంతరం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అవదని చెప్పి ఆయనే చెప్పారని సాక్షిలో రాశారు. అమరావతి అంటే చిన్న కుటీరమో చిన్న ఊరు కాదయ్యా. ప్రపంచం ఉన్నంత వరకు, రాష్ట్రం ఉన్నంత వరకు అభివృద్ధి జరుగుతూనే ఉంది. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఏదో హైదరాబాద్కి రాజధాని అయిన తర్వాత 4-5 సంవత్సరాల్లోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిపోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం హైదరాబాదు అభివృద్ధి జరుగుతుంది, విశాలం పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది మొత్తం విశాలంగా అభివృద్ధి జరుగుతుందంటే దీనికి డేట్ చెప్పలేదు, ఇంత తొందరగా అవ్వదని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒకసారి వెళ్ళి చూడు. నువ్వు అక్కడికి ఇక్కడికి హెలికాప్టర్లో వెళ్తావు కదా, ఒక హెలికాప్టర్ వేసుకొని అమరావతి